టాలీవుడ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ ముందు కంటే అనౌన్స్మెంట్ ముందే ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేస్తాయి. అలాంటిదే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో రాబోతున్న 25th ఫిల్మ్. మరి కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా దగ్గర నిలబడ్డ చైతు ఆ మూవీని ఎవరితో ఏ జానర్ లో చేస్తున్నాడు? అసలు ఇంతకీ ఈసారి చైతు వేసిన స్ట్రాటజీ ఏంటి? టాలీవుడ్ లో హడావిడి హీరోలు చాలా మంది ఉన్నారు, కానీ సైలెంట్ గా స్ట్రాంగ్ మూవ్స్ వేసే హీరోలు చాలా రేర్. అలాంటి లిస్ట్ లో ముందుండే పేరు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. వారసుడిగా వచ్చాడు, కానీ ప్రతి సినిమాతో తనకి ఒక కొత్త ఐడెంటిటీ సెట్ చేసుకున్నాడు. మాస్ వెంట పరిగెత్తలేదు, ట్రెండ్ ని ఫాలో కాలేదు. తనకు నచ్చిన స్టోరీ, తనకు సూట్ అయ్యే ఎమోషన్, అదే చైతు స్టైల్. ఇప్పుడు 24వ సినిమాగా వృషకర్మ లాస్ట్ స్టేజ్ లో ఉంది. అక్కడితో స్టాప్ కాదు, ఎందుకంటే అసలు గేమ్ 25వ ల్యాండ్ మార్క్ మూవీ దగ్గరే స్టార్ట్ అయింది. మరి ఎవరితో చేస్తారు? స్టోరీ ఎలా ఉండబోతుంది? జానర్ ఏమై ఉంటుంది? అక్కినేని ఫ్యాన్స్ ఆన్సర్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన క్వశ్చన్. చాలా రోజులుగా శివ నిర్మాణ పేరు వినిపించింది, కానీ ఇరుముడి అంటూ రవితేజతో సినిమా మొదలెట్టేశాడు. సో అందుకే చైతు మూవీ లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక మధ్యలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది, బట్ ఆఫీషియల్లీ నో అప్డేట్. ఇంతలో కిషోర్ అనే కొత్త దర్శకుడితో చైతు మూవీ అన్న టాక్ కూడా వైరల్ అయింది, కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇలా ఇండస్ట్రీలో పేర్లు మారుతున్నాయి, కథలు మారుతున్నాయి, కానీ చైతు మాత్రం పూర్తిగా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు స్లోగా కానీ స్ట్రాంగ్ గా కానీ వినిపిస్తున్న నేమ్ బెదుర్లంక 2012 ఫేమ్ క్లాక్స్. ఓ స్ట్రాంగ్ లవ్ స్టోరీని వినిపించగానే చైతుకు ఫుల్ గా కనెక్ట్ అయిందట. అందుకే ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే టాక్. ఇక ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఏదేమైనా ల్యాండ్ మార్క్ సినిమా అంటే ఎక్స్పెరిమెంట్ కాదు, ఇంపాక్ట్ కావాలి. అందుకే తనకు బెస్ట్ గా వర్కౌట్ అయ్యే లవ్ ప్లస్ ఎమోషన్ జానర్ లోనే ఈసారి కూడా స్ట్రాంగ్ స్టెప్ వేయబోతున్నాడట చైతు. మరి ఈ 25వ సినిమా చైతు కెరీర్ లో ఎలాంటి ముద్ర వేస్తుందో అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.